నా పేరు నరేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేము బెంగళూరులో ఉంటాము. 2016లో బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాము. సో అప్పటి నుంచి దగ్గర దగ్గర 6 ఏళ్ళు అయింది ఇక్కడ బెంగళూరులో ఉంటున్నాము. నాకేంటంటే మెయిన్గా మొక్కలు పైన చాలా ఇష్టం, మొక్కలు పెంచడం. సో ఇక్కడ చాలా రకాల మొక్కల పైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో. సో ఇవన్నీ పెంచిన మొక్కలు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో తెలియక ఊర్లో ఒక ల్యాండ్ తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ ఇంట్లో వేయడానికి ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇల్లు పడేస్తుంది, చెట్లు పెద్ద అవుతాయి అనేసి. సో మనం ఏం చేసినామంటే ఒక ల్యాండ్ తీసుకున్నాము, ఒక 65 సెంట్ ల్యాండ్. సో ఇక్కడ పెంచిన మొక్కలన్నింటినీ తీసుకొని అక్కడ వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మొక్కలు ఎలా తీసుకెళ్ళాం. బెంగళూరు నుంచి మా ఊరికి దగ్గర దగ్గర 800 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తర్వాత పొలానికి అయిన ఖర్చు అదంతా సెపరేట్ ఇంకొక వీడియో తీసి పంపిస్తాను. సో బెంగళూరులో రకరకాల మొక్కలు పెంచామండి. విత్తనాల నుంచి చాలా రకాల మొక్కల మీద ఎక్స్పెరిమెంట్లు చేసాం. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టాం కొన్ని రోజులు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా ఊరు తీసుకెళ్ళాం. మెయిన్లీ ఏంటంటే మహాగని మొక్కలు పెంచుదామని చెప్పి పొలంలో మహాగని సీడ్స్ కలెక్ట్ చేసాం. మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. ఆ సీడ్స్ అన్ని తీసుకొచ్చి దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసాము. ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత ఒక మొక్క బాగానే వచ్చింది. సో ఏ కండిషన్లో పెరుగుతుంది, ఎంత ఎత్తు పెంచాలి, ఎంత లోతులో గింజ నాటాలి, ఎన్ని రోజుల్లో మొక్క వస్తుంది, ఇదంతా ఎక్స్పెరిమెంట్లు చేసాము. ఒక మొక్క బాగా వచ్చింది, చూసారంటే ఈ మొక్క ఎంత బాగా వచ్చిందో. ఈ మొక్క మహాగని మొక్క. తర్వాత హైదరాబాద్ నుంచి ఇవన్నీ మళ్ళీ కార్లో వేసుకొని మా ఊరు తీసుకెళ్ళాం. మా తమ్ముడు, నేను. సో ఇవన్నీ కార్ అంతా ఫుల్ అయిపోయింది మొక్కలతో. అంతేకాదు ఫెన్సింగ్ మెటీరియల్ కూడా తీసుకొని వచ్చాను. చూసారా, కార్ మొత్తం ఫెన్సింగ్ రాడ్లు మొక్కలన్నీ తీసుకొని అక్కడ ఊళ్ళో నాటాలని చెప్పేసి తీసుకెళ్తున్నాను. మొత్తానికి బెంగళూరు నుంచి మా ఊరికి 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొని వచ్చాను మొక్కలన్నీ. ఇది మా ఊరు చింతలపాడు. ఇక్కడ మేము తీసుకున్న ప్లాట్, ఇది ల్యాండ్ ఏరియా. సో ఫెన్సింగ్ వేయటానికి అని చెప్పేసి రాళ్ళు తెప్పించాము పాలవంచ నుంచి, ఖమ్మం జిల్లా పాలవంచ. అక్కడ నుంచి లారీలో వచ్చినాయి. సుబాబుల లోడ్ వెళ్తూ ఉంటాయి అక్కడికి. రిటర్న్ వచ్చేటప్పుడు లారీలో వేసుకొని వచ్చారు. కొంత దూరమే వచ్చినాయి. అక్కడ నుంచి మళ్ళీ మేము ట్రాక్టర్ తీసుకెళ్ళి ట్రాక్టర్లో ఎక్కించుకొని తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వీటన్నిటిని పొలంలో ఒక్కొక్కటి 15 అడుగుల దూరంలో ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది మళ్ళీ అవన్నీ ఫెన్సింగ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అనేసి. ఇది నేనే ఫస్ట్ టైం ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు నడిపింది లేదు. ఇది మా తమ్ముడు, మా నాన్న. వాడు ముందు చాలాసార్లు నడిపింటాడు ట్రాక్టర్, కానీ నేనే ఫస్ట్ టైం నడపడం. తర్వాత ఏం చేశారంటే ఆ చివర ఏ చివర గుణపం పాతి హద్దులు గీసుకున్న తర్వాత గుణపం పాతి దానికి ఆ చివరి నుంచి ఈ చివరికి పురికోస కట్టారు, స్ట్రైట్ లైన్ రావడం కోసం. ఇట్లాగా పురికోస కట్టుకొని దాని మీద ముగ్గేసుకుంటా డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళారు స్తంభాలు పాతుకోవడానికి. వాళ్ళు అన్నారు 10 అడుగులకు ఒక స్తంభం వేయాలని అన్నారు, కానీ మేమైతే 15 అడుగులకు ఒకటి అట్లా వేసుకుంటూ వచ్చాము. 15-16 అడుగులకు ఒకటి వేసుకుంటూ వచ్చాము. అక్కడక్కడ 12 అడుగులకు ఒకటి వేసాము. మనుషులతో తవ్వించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది మెషిన్ ఒకటి తీసుకొచ్చారు వీళ్ళు. అంత ప్రాపర్గా స్తంభాలు నించోవట్లేదు, మనుషులు తవ్వుకుంటారు అని చెప్పేసి. ఈ మెషిన్లో ఒక్కొక్క చోట ఇబ్బంది పడ్డారులే, కానీ మ్యాక్సిమం 5-10 నిమిషాల్లో తవ్వేస్తుంది. 2 అడుగులు కొంట తవ్వేస్తుంది. ఇది 2 మనుషులు పట్టుకొని చేస్తున్నారు. ఇది కరెక్ట్గా పోల్ వెళ్ళి కూర్చుంటుంది దాంట్లో, సో ఇబ్బంది ఉండదు దీనివల్ల.
అటు ఇటు మట్టి మెత్తగా అవ్వదు, చుట్టుపక్కల అంతా గట్టిగా ఉంటుంది. సో పోల్ గట్టిగా నించి ఉంటుంది ఇక్కడ, అటు ఇటు కదలకుండా. అయిపోయింది ఒక పోల్. అట్లా ఇట్లా చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత పోల్స్ నించోబెట్టారు. తర్వాత ఈ జిఐ ఫెన్సింగ్ వైర్ కార్లో వేసుకొచ్చాము హైదరాబాద్ నుంచి. ఈ ఫెన్సింగ్ వైరు చుట్టుపిచ్చాము. 3 వరుసలు ఫస్ట్ వేసుకుంటూ వెళ్ళారు ఇట్లా రోల్ ఓపెన్ చేసుకుంటా. తర్వాత మళ్ళీ జిఐ వైర్ తీసుకొని ఇదేంటంటే టైట్ చేసే టూల్. వైర్ టైట్గా ఉండటం కోసం అని చెప్పేసి ముందున్న పోల్తో ఇట్లా సపోర్ట్తో తీసుకొని పోల్తో టైట్ చేస్తారు. ఆ వెనకున్న పోల్ దగ్గర ఇది కడతా ఉంటారు జిఐ వైర్ వేసి. సో ఇట్లా మొత్తానికి ఒక వరుస కంప్లీట్ చేశారు ఇట్లా. ఇది మొత్తం పొలం 450 అడుగులు పొడవు, 60 అడుగులు వెడల్పు. సో మొత్తానికి దగ్గర దగ్గర 70 స్తంభాల పైన పట్టినాయి మాకు. ఇక అది అయిపోయిన తర్వాత నాగళ్ళతో ఇచ్చేసి, మా నాన్న ఏంటంటే ఇట్లా చేలంతా గడ్డి ఉంటే ఒప్పుకోడు, అందుకోసం అని చెప్పేసి మొత్తం నాగళ్ళ దునికిచ్చేసాడు చేనంతా. We bought a piece of small land which is a farmland and we are making it as a green forest. నేను ఎప్పుడు వ్యవసాయం చేసింది లేదు, ఏం లేదు. ఇది ఫస్ట్ టైం ల్యాండ్ తీసుకున్నాం. మేము ఏదో చెట్లు పెంచుకుందాం అని చెప్పేసి, ఫ్రూట్ చెట్లు అవి ఇవి పెంచుకుందాం అని చెప్పేసి ఇక్కడ బెంగళూరులో పెంచిన చెట్లన్నీ తీసుకొని అక్కడ వేయాలని చెప్పేసి రెడీ చేసాము ఈ ల్యాండ్ అంతాను. అవి చెట్లు ఏమి తినకూడదు ఉండాలని చెప్పేసి ఫెన్సింగ్ రెడీ చేయించాము. అవి నాగళ్ళు అయిపోయినాయి. ఇట్లా నాగళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇట్లా మొత్తం నాగలు చేసిన తర్వాత మళ్ళీ రోటావేటర్ కొట్టించాము మెత్తగా అవ్వడానికి ల్యాండ్ అంతా. పెద్ద పెద్ద కడ్డలు ఏమైనా ఉంటే పగిలిపోతాయి. మొత్తం చదునుగా అయిపోయింది రోటావేటర్ కొట్టించిన తర్వాత. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది మొత్తం ఫెన్సింగ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ ఉండే టెంపరేచర్ బెంగళూరులో చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా 25 డిగ్రీలు 30 డిగ్రీల కంటే మ్యాక్సిమం ఎక్కువ వెళ్ళదు ఎప్పుడు. కానీ ఈ ఫెన్సింగ్ యాక్టివిటీ ఇదంతా చేసిందంతా ఫస్ట్ టైం ఎండల్లో చేసాం. మే నెల ఎండల్లో చేసాం. మా ఊరు సైడు కృష్ణా జిల్లాలో అయితే మీకు తెలిసిందే, అక్కడ టెంపరేచర్ దాదాపు 45, 46 దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఫోటోలు చూసారంటే డిఫరెన్స్ మొత్తం నల్లగా మాడిపోయాము. వారం రోజుల్లో మొత్తం పని అంతా చేసేదానికి ఒక వారం రోజులు పట్టింది. ఇంత ఎండలో తిరిగేసరికి మొత్తం తెల్లగా ఉండాల్సిన వాళ్ళు అంత నల్లగా అయిపోయాము. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను ప్రైజింగ్ డీటెయిల్స్ అంతా షేర్ చేస్తాను. ఫెన్సింగ్ ఎంత కాస్ట్ అయింది, తర్వాత ఎలాంటి ప్లాంట్స్ పెట్టాము దీంట్లో అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.